మీరు ఎప్పుడైతే కలుస్తారో, ఆ సమయంలో మీరు ఒకవేళ అన్నం తినేసెళ్తే, మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక రకమైన ఇండైజెషన్ ఉంటుంది. అంటే అన్నముని జీర్ణం జేయడానికి డైజెస్టివ్ పార్టికల్స్‌ని అంతా న్యూట్రిషన్ అదంతా అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ నడుస్తుంది బాబు ఎక్కడ బోయి. దాని వలన ఏమవుతుంది డైజెస్టివ్ ప్రాసెస్ అవుతూ ఉంటే, ఇక్కడ కాన్సంట్రేట్ చెయ్యదు. ఇక్కడ అంటే ఈ రతి క్రీడలో కాన్సంట్రేషను ఈ ఎనర్జీది రాదు. అవాయిడ్ ఫుడ్ బిఫోర్ సెక్స్. సో, ఎప్పుడైనా సరే మీరు ఫుల్ భోజనం జేసి వెళ్ళకండి. ఇప్పుడు గట్టిగా పడడానికి ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయా? డెఫినెట్‌లీ ఉన్నాయి. మెడిసిన్స్ ఒకవేళ మీకు ప్రాబ్లమ్ ఉంటే ఉంటాయి. ఈ అసలు అంగం ఎట్లా గట్టిగా పడుతుంది? అంగం గట్టిగా పడాలంటే మీ కోరికలు మంచిగా రావాలి. కోరికలు మంచిగా ఎలా వస్తాయి? ఒకవేళ బ్లడ్ సప్లై మంచిగుంటే అంగం గట్టిగా పడతది. ఈరోజు నేను కలుస్తాను, ఈరోజు అలా మాట్లాడతాను, ఇలా మాట్లాడతాను, అంగం అలా ప్రవేశిస్తాను, ఆ భంగిమలో చేస్తాను, ఈ భంగిమలో చేస్తాను అన్నట్టు మీకు ఉండాలి. మీ పెళ్లి రోజు ఎప్పుడైనా సరే ఎక్కువగా తినేసి ఇమ్మీడియేట్ వెళ్ళకండి. చాలా గ్యాప్ ఉంటది. సామాన్యంగా వేరే కొన్ని రిచువల్స్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ చేసే వరకు 2, 3 అవర్స్ అయితది. థాంక్ గాడ్. దానివలన చాలామంది సక్సెస్‌ఫుల్లీ చేయగలుగుతున్నారు. వ్యూవర్స్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డెఫినెట్‌లీ మాతో సంప్రదించండి. మరిన్ని అప్డేట్స్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.